హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్స్ టేస్ట్ ఫుడ్ ఛానల్. ఈ వీడియోలో బెల్లం సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 250 గ్రామ్స్ సేమియాని తీసుకుంటున్నాను. ఇది ఒక కప్పు ఉంటుంది. ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. హాఫ్ కప్పు చక్కెర తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కొన్ని. ఇప్పుడు వేరే కళాయి పెట్టేసి ఒక పావు దాకా ఆయిల్ పోసుకోవాలండి. ఈ ఆయిల్ వేడేంత వరకు ఉంచి దీంట్లోనే సేమియా వేసుకోవాలండి. సేమియా వేసి ఈ ఆయిల్లో వేపుకోవాలి. చాలా మంది నెయ్యి కూడా వేస్తారు. నేను ఇక్కడ నూనె వేస్తున్నాను. ఇలా కలర్ వచ్చినాక వేపుకోవాలి. ఇప్పుడు తీసేసుకోవాలండి. ఈ కలర్ వచ్చినాక వేపేసుకొని వేరే ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకోవాలండి. ఇవి నెయ్యిలో వేపుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చినాక వేపుకొని ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని దాంట్లో తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టేసుకోవాలి. ఈ పాలు పొంగుతూ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బెల్లం పాలల్లో వేసుకోవాలండి. పాలు మరిగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు గంటతోని కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలండి.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, బెల్లం కరిగిపోతుంది తొందర కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలండి. చాలా మంది చక్కెరతోనే చేస్తుంటారు కాబట్టి నేను బెల్లం ఎప్పుడైనా బెల్లం వేస్తానండి కొంచెమైనా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కొబ్బరి వేస్తున్నాను. ఇందులో కొబ్బరి వేసానండి. 2 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి వేసాను. ఈ పాలు ఇలా మరిగిన తర్వాత సేమియాను ఈ పాలల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. నేను చేసే ప్రాసెస్లో చాలా టేస్ట్ వస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 1/2 కప్పు దాకా చక్కెర వేసుకోవాలి. ఇలా వచ్చాక ఇప్పుడు ఇంతకుముందు వేపుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.